నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నరసరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని ములకలూరు, పాలపాడు, అన్నారం గ్రామాల్లో పర్యటించి ఇటీవల చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన కుటుంబాల వారిని పరామర్శించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే ఒక్కో కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఈ సందర్భంగా భువనమ్మను చూసి ఆయా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆమె పేర్కొన్నారు. కాగా నారా భువనేశ్వరి బుధవారం నర్సరావుపేటకు వచ్చిన నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పెద్ద ఎత్తున స్వాగతం పలికి తన సత్తాను చాటుకున్నారు. టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆమె తిరిగి వెళ్లిపోయేంత వరకు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గంలోని అన్ని విషయాలను వివరిస్తూ ఆమె పక్కనే ఉన్నారు. కార్యక్రమంలో ఇంకా భువనేశ్వరి వెంట పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తదితర నాయకులు ఉన్నారు.